సత్యభామ ఇది కొత్త తెలుగు సినిమా. మొన్న శుక్రవారం జూన్ 7న రిలీజ్ అయింది. మన కాజల్ అగర్వాల్ హీరోయిన్, అంటే ఆమెనే హీరో, ఆమెనే హీరోయిన్. లేడీ ఓరియంటెడ్ సినిమా. అంటే ఈ సినిమా అంటే ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సత్యభామ టైటిల్ బాగుంది, అచ్చ తెలుగు టైటిల్. అండ్ ఈ సినిమాకు ఒక డైరెక్టర్ ఉన్నాడు, శశికరణ్ తిక్క అనేసి. అతను స్క్రీన్ ప్లే, అతను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అందుకు క్యూరియాసిటీ పెరిగింది నాకు. అంటే ఈ శశికరణ్ తిక్క వచ్చేసి ఇంతకుముందు మేజర్ అనే సినిమా తీశాడు మన అడవిశేష్తో, మంచి మంచి సినిమా. సో అతని స్క్రీన్ ప్లే అంటే బాగుంటుంది అనుకున్నా. సో సినిమాలో అంటే కాజల్ మనకి ఎప్పటి నుంచో తెలుసు, 2004 20 ఏళ్ళుగా సినిమాల్లో ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగులో చందమామతో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత మగధీరతో ఎక్కడికో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అందరు స్టార్ హీరోలతో చేసింది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు. బట్ ఏమంటే పెళ్ళయ్యాక మన రీసెంట్గా ఆమె ముఖానికి ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోనింది, చిన్ లాక్కోనింది. అక్కడి నుంచి చూడలేకపోతున్నాం అసలు. కాజల్ ఎంత అందంగా ఉంటుంది. అలాంటిది ఆ చిన్ లాక్కున్నాక పెళ్ళైన తర్వాత మొన్న వచ్చిన భగవంత్ కేసులో కానీ, ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్లో కానీ అసలు క్లోజప్లో చూడలేకపోతున్నాం. అసలు ఎంత అందంగా ఉండేది కాజల్, అంత అందవిహీనంగా తయారైంది. ఇక సినిమాలో కూడా క్లోజప్ షాట్స్లో చూడలేకపోయాను నేను కాజల్ని. ఇక కాజల్ అగర్వాల్ పక్కన పెట్టేస్తే సినిమా విషయానికి వస్తే ఈ సత్యభామ 2 గంటల సినిమా చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేను అంటే బ్యాడ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ సర్ప్రైజింగ్లీ సినిమా బాగుంది, నాకు నచ్చింది సినిమా. అంటే మెయిన్ శశికరణ్ తిక్క స్క్రీన్ ప్లే వల్ల, లేదా కొత్త డైరెక్టరు ఎవరో సుమన్ చిక్కాల సంథింగ్, అతను డైరెక్షన్ వల్ల ఏమో తెలియదు. కానీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్, లేడీ ఓరియంటెడ్ మూవీస్లో అంటే స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోయాడు. ఒక పాయింట్ని పట్టుకొని అలాగే ముందుకు తీసుకెళ్ళాడు. కథతో పాటు మనం కూడా వెళ్తూ ఉంటాం. ఎక్కువ కాంప్లికేషన్స్ పెట్టుకోలేదు. చిన్న మర్డర్ కేసు సాల్వ్ నుంచి కిడ్నాప్ నుంచి టెర్రరిజం, అలా వెళ్తూ ఉన్నా. కానీ నాకు మొదటి అరగంట చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కూడా మూవీ అలాగే ఫ్లో అలాగే కంటిన్యూ అయింది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ఇంకా కాజల్ ఇక అందులో పోలీస్ క్యారెక్టర్ కాబట్టి యాక్షన్, ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయి. బాగా నచ్చింది నాకు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో చార్మినార్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఎపిసోడ్ రాసుకున్నారు. అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది, హ్యాండ్ టు హ్యాండ్. అది బాగానే ఉంది. తర్వాత గ్రూప్తో ఒక ఫైట్, అలా బాగానే డిజైన్ చేసుకున్నారు సినిమా. నాకైతే నచ్చింది సినిమా. అంటే నేను నిన్ననే మనమే సినిమా చూశాను, అది నాకు నచ్చలేదు. వెంటనే ఈరోజు ఇది చూశాను శనివారం. ఇది దాని మీదకి పర్లేదు అనిపించింది, బాగుంది. 2 గంటలే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కామెడీ పాటలు ఏం లేవు కానీ, బట్ ఓకే. కాజల్ అగర్వాల్ కూడా ఒక సూట్ అయింది క్యారెక్టర్కి, బాగానే చేసింది. ఇక చాలామంది యాక్టర్లు ఉన్నారు. నవీన్ చంద్ర ఉన్నాడు, అతన్ని ఏం వాడుకోలేదు. నేను ఏదో ఉంటుంది అనుకో నవీన్ చంద్రది, కానీ పెద్దగా వాడుకోలేదు. ఇక ప్రకాష్ రాజు గెస్ట్ రోలే, ఇక నాగినీడు, ఇక చాలామంది ఉన్నారు యాక్టర్లు. కానీ కొత్త వాళ్ళు కూడా చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళకు కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్సే పడ్డాయి. సో స్క్రీన్ ప్లే వల్ల బతికిపోయింది ఈ సినిమా. సో చూడొచ్చు ఒకసారి. మనమే కాడికి బెటరే ఉంది. నాకైతే నచ్చింది ఈ సినిమా. నా రేటింగ్ వచ్చేసి 3/5. సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్కి ఇంకా బాగా నచ్చుతుంది. నాకైతే సినిమా యాజ్ అ ఫిల్మ్గా చూడొచ్చు అని చెప్తాను. సో నేనైతే చూశాను, బట్ ఫ్యామిలీకి చూపిస్తానంటే అవసరం లేదు. ఫ్యామిలీతో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోసారి చూస్తానంటే ఇంకోసారి చూడను. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు, ఓటీటీలో వస్తే మళ్ళీ చూస్తానంటే మళ్ళీ కూడా చూడను. బట్ చూడాలనుకుంటే ఒకసారి చూసేయచ్చు. సో అది మన కాజల్ అగర్వాల్ కొత్త సినిమా సత్యభామ. నా రేటింగ్ వచ్చేసి 3/5. గుడ్ అని చెప్తాను, చూడొచ్చు ఒకసారి. బికాస్ ఆఫ్ దిస్ గై శశికరణ్ తిక్క స్క్రీన్ ప్లే వల్ల. అండ్ శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే సెట్ అయింది. సినిమా అయితే డీసెంట్గా ఉంది, ఒకసారి చూడమని చెప్తాను. ఓకే, చూడకపోతే నష్టమేం లేదు. బట్ కాజల్ అగర్వాల్ కోసం చూడొచ్చు. ఏమంటే ఆమె మొహాన్ని చూడలేము క్లోజప్ షాట్స్లో, లాంగ్ షాట్స్లో. ఓకే బాయ్.